ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ రైల్వే అకాడమీ. ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ క్లిక్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు ఏమైనా వీడియోలో డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, మనం ఇప్పుడు చూసుకున్నట్టు ఒక కొత్త అప్డేట్ ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కొత్త అప్డేట్ అయితే మంచి నోటీస్ అయితే రావడం జరిగింది. చూడండి, ఇది మన ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్లో అయితే ఇప్పుడు నేను ఉన్నాను. చూడండి, సికింద్రాబాద్ వెబ్సైట్లో అయితే ఉన్నాను. చూడండి, ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ చూసినట్లయితే ఈ నోటీస్ చూడండి. సెన్ నెంబర్ 2/2024 టెక్నీషియన్ కేటగిరీస్ వచ్చేమో నోటీస్ యాక్సెస్ టు ది అప్లోడ్ ఫ్రెష్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్స్ ఉన్నాయి కదా. మనం ఇప్పుడు ఏంటంటే మనకు రీసెంట్గా ఏఎల్పికి కూడా ఈ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, చూడండి, ఏఎల్పికి కూడా ఇదే విధంగా నోటీస్ అయితే రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ నోటీస్ అయితే చూసుకుందాం. ఒకసారి క్లిక్ చేద్దాం. ఈ నోటీస్ అయితే మనం చూద్దాం, క్లిక్ చేద్దాం. చూడండి, మనకి నోటీస్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి అయితే నోటీస్ రావడం, ఇంపార్టెంట్ నోటీస్ అయితే ఇది చెప్పడం జరిగింది. చూడండి, అటెన్షన్ ఫర్ అప్లికేషన్స్ ఆఫ్ దీని యొక్క సెన్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. సిగ్నల్ అండ్ టెక్నీషియన్ ఇది ఏంటంటే గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 కూడా ఈ నోటీస్ అనేది వర్తిస్తుందండి. చూడండి, ఇక్కడ ఏమంటానంటే చూడండి, ది ఫోటో అండ్ సిగ్నేచర్స్ ఫ్యూ అప్లికేషన్స్ ఆఫ్ ది సెన్ నెంబర్ గ్రేడ్ 1 వేరియస్ టెక్నీషియన్ 3 నాట్ స్టాండర్డ్. అయితే మన రైల్వే బోర్డు అనేది, ఇండియన్ రైల్వే బోర్డు అనేది ఏం చెప్తుందంటే, చాలామంది గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు కదా. ఏంటంటే చాలామంది సిగ్నేచర్ అండ్ ఫొటోస్ అయితే మటుగా ఒక మంచి డైమెన్షన్స్ అనేది ఒక ఎంబీ చాలామంది ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం, ఈ విధంగా లేకపోవడం అనేది జరిగింది అనేది నోటీసులో పేర్కొన్నారు. చూడండి, అయితే మనం నెక్స్ట్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఏమంటే సెకండ్ పాయింట్ చూడండి, టు అవాయిడ్ రిజెక్షన్స్ ఆఫ్ ది అప్లికేషన్స్ నౌ దోస్ అప్లికేషన్స్ ఆపర్చునిటీ ఫ్రెష్ ఫోటోగ్రాఫ్స్ ఏంటంటే ఇన్ కేస్ ఇలా ఫోటో అనేది డైమెన్షన్స్ నీట్గా లేకుండా రిజెక్షన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి బోర్డు చెప్తుంది. ఎవరు అయితే ఫోటో అనేది నీట్గా లేవో వాళ్ళు ఏం చేస్తారంటే నీట్గా పెట్టుకోవాలని నీట్గా మళ్ళీ మళ్ళీ నీట్గా అప్లోడ్ చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేసింది. చూడండి, నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏం మెన్షన్ చేసిందంటే చూడండి, థర్డ్ పాయింట్, ది మెయిల్స్ SMS ఆఫ్ ది సెంట్ ఆల్ సచ్ అప్లికేషన్స్ ఆఫ్ ది రిజిస్టర్డ్ మెయిల్స్ అండ్ ఐడి మొబైల్స్. ఏంటంటే మీ మొబైల్కి అనేది మెయిల్ అనేది రావడం జరుగుతుంది. మీ ఏదైనా ఫోటో మెయిల్ అవన్నీ నార్మల్ మెసేజ్ వస్తుంది. మీ ఫోటో సిగ్నేచర్ ఏమైనా రాంగ్ ఉన్నట్లయితే, ఎవరిదైనా రాంగ్ ఉన్నట్లయితే చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే రిజెక్షన్ అనేది అవుతుంది అప్లికేషన్. చూడండి, ది అప్లికేషన్ ఆఫ్ ఈ వెబ్సైట్ అయితే www.rrb apply.government ఇందులో అయితే మీరు చూసుకొని మీ అప్లికేషన్ నుంచి లాగిన్ అయ్యి మీ మెయిల్ అని లాగిన్ మీరు చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, లింక్ విల్ బీ అవైలబుల్ జూన్ 3 నుంచి జూన్ 7 వరకు. ఇది అనేది లింక్ అనేది ఓపెన్లో ఉంటుందండి. అప్పటి వరకు మీరు ఏమైనా యూజ్ చేసుకొని ఉంటుందండి. ఇన్ కేసు జూన్ 7 తర్వాత విల్ బి రిజల్ట్ ఆటోమేటిక్ రిజెక్షన్. చూడండి, జూన్ 7 తర్వాత మీ ఫొటోస్ ఇంకేమైనా తప్పు ఉన్నట్లయితే ఇది అనేది ఆటోమేటిక్ రిజెక్షన్ అనేది అవడం జరుగుతుందని బోర్డు అనేది రైల్వే బోర్డు అనేది మెన్షన్ చేసిన ఇందులోనే. ఓకేనా, అందువల్ల అందరూ కూడా మీ యొక్క వెబ్సైట్లోకి వెళ్తే జూన్ 3 నుంచి ఇది అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇదనేది చెక్ చేసుకుని ఏమైనా ఫొటోస్ ఏమైనా రాంగ్ ఉన్నట్లయితే మీకు మెయిల్ వస్తుంది. మెయిల్ మెసేజ్ కూడా నార్మల్ మెసేజ్ కూడా చెక్ చేసుకున్నాను. డైలీ మధ్యలో రావచ్చు ఎవరికైనా. ఏవైనా కేసు రాంగ్ ఉన్నట్లయితే ఫోటో అండ్ సిగ్నేచర్ దయచేసి అప్లోడ్ చేసుకోండి. ఫోటో అనేది కంపల్సరీ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అదే కూడా మీరు ఒకసారి ఒకసారి నోటిఫికేషన్లో కూడా చూడండి, ఒకసారి ఏ విధంగా డైమెన్షన్ అనేది మెన్షన్ చేశారు ఒకసారి చూసి చెక్ చేసుకొని మళ్ళీ నీట్గా అనేది అప్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇదే విధంగా మన ఏఎల్పికి కూడా ఈ మంత్ మే 31st లాస్ట్ అనమాట. మే 31 అయిన తర్వాత రిజెక్షన్ అనేది అయిపోద్ది. ఇది కూడా మీరు ఒకసారి చూసుకోండి, అది కూడా లింక్ యాక్టివ్లో ఉంది. ఓకేనా, మన వీడియోలో ఈ టెక్నీషియన్ది ఈ లింక్ అనేది అవైలబుల్ వచ్చినప్పుడు ఒక వీడియో అనేది మనం చేయడం జరుగుతుంది, ఏ విధంగా అది చేంజ్ చేయాలి. ఓకేనా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.